మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా. అనంతపురం పోలీసులు చోరీకి గురైన 1180 సెల్ ఫోన్లను బాధితులకి అప్పగించారు. చాట్బాట్ ద్వారా చోరీకి గురైన ఫోన్లను గుర్తిస్తున్నామన్న ఎస్పీ జగదీష్ వాటిని రికవరీ చేసి తిరిగి బాధితులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఫోన్ల విలువ 2,90,00,000 ఉంటుందని తెలిపారు. కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ గోదావరి నదీ జల ఉత్సవం నిర్వహించింది. నదీ జలాలు సురక్షితంగా భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పట్టణ హమాలీల సంఘం సభ్యులు రేషన్ బియ్యం లారీలను అడ్డుకున్నారు. బొబ్బిలిలోని గూడ్స్ షెడ్డును ఇటీవల కోమటిపల్లికి తరలించారని తెలిపారు. బొబ్బిలిలో పనిచేస్తున్న హమాలీలకు కోమటిపల్లిలో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం చీకటిమానిపల్లె వద్ద కర్ణాటక ఆర్టీసీ బస్సు బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో కూటాగొళ్లకు చెందిన విజయ్, చైతన్య మృతి చెందారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం పాత ఇంజరం వద్ద బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో 2 యువకులు మృతి చెందారు. మృతులు ముమ్మిడివరం, బళ్లగేటు ప్రాంతానికి చెందిన అభి, బూరుగుపేటకు చెందిన ఆకాష్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. కడప జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న దొంగను కడప పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 8 లక్షల విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కడపకు చెందిన స్కూటర్ మెకానిక్ నరేంద్ర వాహనాలకు నకిలీ తాళాలు పెట్టి చోరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శివారు పైడిపర్రులో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బీరువాలోని 240 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు, 40,000 నగదు అపహరించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరంలో వెలసిన శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయకాళేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారు పురవీధుల్లో విహరించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.